హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఇండియన్ ఆర్మీ నుంచి పర్మనెంట్ జాబ్స్ అనేవి మనకి రిలీజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ ద్వారాగా మనకైతే ఈ జాబ్స్ అనేవి ఆఫర్ చేస్తూ ఉన్నారు. ఈ జాబ్స్ రెగ్యులర్ అండ్ పర్మనెంట్ జాబ్స్ ఫ్రెండ్స్. వన్స్ మనకు జాబ్ వచ్చినట్లయితే మనము కంప్లీట్ సర్వీస్ అయిపోయేంత వరకు మనమైతే జాబ్స్ చేయొచ్చు. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మనము 1 by 1 తెలుసుకుందాం రండి. సో ఈ జాబ్స్ కి మనము అప్లై చేయాలి అనుకున్నట్లయితే ఈ జాబ్స్ కి కేవలం అన్మ్యారీడ్ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇక్కడ అప్లై చేయాల్సి ఉంటుంది. జస్ట్ ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. సో ఇంటర్మీడియట్ లో ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ అనేవి చదువుకొని ఉండాలి. ఇంటర్మీడియట్ పాస్ అవడంతో పాటుగా మనకి ఇక్కడ జేఈఈ మెయిన్స్ అనేది అపియర్ అయి ఉండాలి ఫ్రెండ్స్. సో క్వాలిఫై అవ్వాలంటే క్వాలిఫై అవ్వాల్సిన అవసరం లేదు. జేఈఈ మెయిన్స్ జస్ట్ అటెంప్ట్ చేస్తే చాలు మనం ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు. సో ఈ పాయింట్ అనేది గమనించండి. సో రిమైనింగ్ డీటెయిల్స్ మనం ఇక్కడ గమనించినట్లయితే ఈ నోటిఫికేషన్ కి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు. దట్ మీన్స్ మీరు ఏపీ నుంచి అయినా తెలంగాణ నుంచి అయినా కానీ ఈ జాబ్స్ కి మీరైతే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో అన్మ్యారీడ్ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి. ఈ పాయింట్ అనేది గమనించండి. అండ్ ఏజ్ లిమిట్ సంబంధించి మనం చూసినట్లయితే మనకి మినిమం ఏజ్ 16.5 years అండ్ మాక్సిమం ఏజ్ 19.5 years ఫ్రెండ్స్. దట్ మీన్స్ మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది 2nd July 2005 నుంచి 1st July 2008 లోపు ఉన్నట్లయితే మీరు ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. సో ఈ పాయింట్ అనేది గమనించండి. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్. సో ముందుగా మాట్లాడుకున్నాం కదా, ఇంటర్మీడియట్ అనేది పాస్ అవ్వాలి అండ్ మినిమం అగ్రిగేట్ ఆఫ్ 60% మార్క్స్ ఇన్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ అడుగుతున్నారు ఫ్రెండ్స్. సో ఈ 3 సబ్జెక్ట్స్ కలిపి మీకు 60% మార్క్స్ అనేది వచ్చి ఉండాలి. అండ్ అలానే జేఈఈ మెయిన్స్ అనేది మీరు అటెంప్ట్ చేసి ఉండాలి. సో ఈ పాయింట్ గమనించండి. అండ్ అలానే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే మనం మెడికల్లీ అండ్ ఫిజికల్లీ ఫిట్ అయి ఉండాలి ఫ్రెండ్స్. సో వాటికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి అఫీషియల్ వెబ్సైట్ లో మనకైతే మెన్షన్ చేశారని ఇక్కడ డీటెయిల్స్ అనేవి చెప్తున్నారు. సో మీరు ఈ డీటెయిల్స్ తెలుసుకోవడానికి అఫీషియల్ వెబ్సైట్ ని అయితే విజిట్ చేయండి. అఫీషియల్ వెబ్సైట్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. సో టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసినట్లయితే మనకి 90 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కి 4 years పాటు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ 4 years ట్రైనింగ్ లో మీకు ఇంజనీరింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది అండ్ అలానే మిలిటరీ ట్రైనింగ్ కూడా కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు లెఫ్టినెంట్ పోస్ట్ లో అయితే మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి రిమైనింగ్ డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో ఇక్కడ మనము లెఫ్టినెంట్ గా జాయిన్ అవుతాం ఫ్రెండ్స్. ఆ తర్వాత మనకి ప్రమోషన్స్ అనేవి ఎన్ని ఇయర్స్ ఆఫ్ సర్వీస్ తర్వాత మనకి ప్రమోషన్స్ కి ఎలిజిబిలిటీ వస్తుందో ఆ వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనకైతే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ అలానే పే స్కేల్ కి సంబంధించిన డీటెయిల్స్ చూసినట్లయితే మనం ఇక్కడ లెఫ్టినెంట్ గా జాయిన్ అయిన తర్వాత మనకి 56,100 నుంచి 1,77,500 వరకు మనకైతే పే స్కేల్ రేంజ్ ఉంది. అండ్ అలానే ఈ 4 years ట్రైనింగ్ లో ఉన్నప్పుడు మనకి స్టైఫండ్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఎవ్రీ మంత్. అండ్ అలానే అలవెన్సెస్ కూడా ఉంటాయి. సో ఈ జాబ్స్ అనేవి చాలా మంచి జాబ్స్ ఫ్రెండ్స్. ఈ జాబ్ మనం కొట్టినట్లయితే వాళ్ళే మనల్ని చదివించి పర్మనెంట్ జాబ్ అనేది ఇండియన్ ఆర్మీలో ఇవ్వడం జరుగుతుంది. సో ఎట్టి పరిస్థితుల్లో ఈ జాబ్స్ అనేవి వదులుకోవద్దు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే హౌ టు అప్లై అనే సెక్షన్ ఫ్రెండ్స్. ఈ పర్టికులర్ జాబ్స్ కి మనం అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే అఫీషియల్ వెబ్సైట్ ద్వారాగా ఆన్లైన్ మోడ్ లోనే మనం అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే www.joinindianarmy.nic.in లోకి వెళ్ళి మనమైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్లై చేసుకునేటప్పుడు మనకు డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేయాలి. లైక్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అండ్ మన పర్సనల్ డీటెయిల్స్ అండ్ అలానే కమ్యూనికేషన్ డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేయాలి. అన్ని డీటెయిల్స్ ప్రొవైడ్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మనమైతే మన అప్లికేషన్ ఫామ్ అనేది 2 prints అనేవి తీసుకోమని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఒక ప్రింట్ ఏమో ఎస్ఎస్బి ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మనమైతే తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. ఇంకో ప్రింట్ అవుట్ మనం పర్సనల్ గా ఉంచుకోవడానికి ఇంకొక కాపీ అనేది తీసుకోమని చెప్పారు. అండ్ అలానే ఇక్కడ ఎస్ఎస్బి ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డాక్యుమెంట్స్ అండ్ ఐడి ప్రూఫ్ అండ్ అలానే జేఈఈ మెయిన్స్ రిజల్ట్ పేపర్ అనేది తీసుకొని మనం వెళ్లాల్సి ఉంటుంది. సో ఎలాంటి హార్డ్ కాపీ మనం సెండ్ చేయాల్సిన అవసరం లేదు. కేవలం ఆన్లైన్ మోడ్ లో అప్లై చేసుకుంటే చాలు. అండ్ అలానే రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ మనం 20 కాపీస్ అయితే మనం తీసుకోవాల్సి ఉంటుంది. కంప్లీట్ రిక్రూట్మెంట్ అనేవి అయిపోయే లోపు ఈ ఫొటోస్ అనేవి యూజ్ చేయబడతాయి ఫ్రెండ్స్. అండ్ అలానే ఎస్ఎస్పి ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు 2 photos అనేవి మనము సెల్ఫ్ అటెస్ట్ చేసి తీసుకువెళ్తే సరిపోతుంది. సో టోటల్ రిక్రూట్మెంట్ అయిపోయే లోపు 20 కాపీస్ అయితే మనకైతే యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే
ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ అనేది మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. అదేంటి అన్నట్లయితే మనం అప్లికేషన్ ఫిల్అప్ చేసేటప్పుడు మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన మార్క్స్ ఏవైతే ఉన్నాయో అవి రౌండ్ ఆఫ్ చేసి వేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 59.99% వస్తే దాన్ని రౌండ్ ఆఫ్ చేసి 60%గా వేయొద్దు. సో 59.99 ఉంటే 59.99 లానే ట్రీట్ చేసి మనం రాయాల్సి ఉంటుంది. సో ఈ పాయింట్ అనేది గమనించండి. అండ్ అలానే షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారికి ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అనేది ఆగస్ట్ లేదా సెప్టెంబర్ 2024లో కండక్ట్ చేస్తాము అని చెప్పేసి మనకైతే మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే సెలక్షన్ ప్రొసీజర్కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేటప్పటికి అప్లై చేసుకున్న క్యాండిడేట్స్లో నుంచి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ని షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. వన్స్ షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసి వాటిలో వచ్చిన స్కోర్స్ని బేస్ చేసుకొని క్యాండిడేట్స్ని అయితే ఇక్కడ రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే అప్లికేషన్ డేట్స్ ఫ్రెండ్స్. సో ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేటప్పటికి 13th of May 2024 నుంచి 13th of June 2024 లోపు మనమైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే అప్లై చేయడానికి కావాల్సిన లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి ఫ్రెండ్స్. మీరు ఆ లింక్స్ ద్వారాగా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.